ఒక చిన్న పల్లెటూరి అంచున పచ్చని చెట్లు, ఎండలో మెరిసే మట్టిదారి మధ్య ఒక నల్లని కాకి సంతోషంగా ఎగురుతూ తిరుగుతూ ఉంది. ఆ రోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఎగురుతూ ఎగురుతూ ఆ కాకికి బాగా దాహం వేసింది. అయ్యో, ఎంత దాహంగా ఉంది! ఎక్కడైనా నీరు దొరికితే బావుండేది అననుకుంటూ చుట్టూ చూస్తూ ఎగిరింది. కొంచెం దూరంలో ఒక పాత మట్టికుండ కనిపించింది. కాకి వెంటనే ఆనందంగా కిందని దిగింది. కుండలోకి తొంగి చూసింది. హాయ్, నీరుంది అని సంతోషపడింది. కాని నీరు చాలా తక్కువగా ఉంది. ముక్కు అందేంతగా లేదు. కాకి కొంచెం బాధపడింది. ఇంత దగ్గరగా నీరుండి తాగలేకపోతున్నానా అననుకుంది. కొద్దిసేపు ఆలోచించింది. అప్పుడే దానికొక తెలివైన ఆలోచన వచ్చింది. నేను రాళ్లు వేస్తే నీరు పైకి వస్తుంది కదా అననుకుంది. వెంటనే చుట్టూ ఉన్న చిన్న చిన్న రాళ్లను ఒకటి ఒకటిగా ముక్కుతో తీసుకుని కుండలో వేయడం మొదలుపెట్టింది. రాయి, మరో రాయి, ఇంకో రాయి. రాళ్లు పడే కొద్దీ నీటిమట్టం నెమ్మదిగా పైకి రావడం మొదలైంది. కాకి ఆనందంగా చూస్తోంది. అవును, పని అవుతోంది అననుకుంది. ఇంకా కొంచెం రాళ్లు వేసింది. చివరికి నీరు ముక్కుకు అందేంతగా పైకి వచ్చింది. చాలా సంతోషంగా నీళ్లు తాగింది. దాని దాహం పూర్తిగా తీరిపోయింది. తెలివిగా ఆలోచిస్తే ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది అని సంతోషంగా ఎగిరిపోయింది.